గుంటూరులో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో టీడీపీతో సమానంగా జనసేన కార్యకర్తలకు అవకాశాలు దక్కుతాయన్నారు వెంకటేశ్వరరావు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా కూడా గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు అత్యంత ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం జనసేనకు సంబంధించిన కార్యాలయం ఉందో ఇక్కడ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? పొద్దుటి నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు, అదేవిధంగా కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు. ముందుగా పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అట్లానే ఈ పార్టీ ప్రయాణంలో అలుపెరగకుండా ప్రయాణం చేసి పార్టీ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలలో అలుపంటూ తెలియకుండా, అలసట తెలియకుండా ప్రయాణం చేసినటువంటి మా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే రాజకీయాలలో చాలా పరిణితి ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీల్ని ఒక రకంగా చెప్పాలంటే వెనక్కి నెట్టామా అన్న సందర్భంలో పార్టీ ప్రయాణం చేశాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే గత హయాంలో 19 నుంచి 24 వరకు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఎన్ని దుర్మార్గాలు చేసిందో ఆ దుర్మార్గాలన్నింటినీ కూడా ఎదిరించి ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ జిల్లాలో ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాం. లోపల ప్రజలకు మంచి చేయాలనే ఒక తృష్ట ఉన్నటువంటి నాయకుడి యొక్క పరిపాలన ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. సీనియర్ నాయకుడు జనసేన పార్టీకి సంబంధించిన బోనపాటి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఆరంభం నుంచి కూడా పార్టీలో ఉన్నారు, ఇప్పటికి ఏం తేడా గమనించారు? ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్యలో జరుపుకోమని మా అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వటం, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున ఒక పార్టీ ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలోనే ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలి. మేమందరం కూడా ప్రజల మధ్యనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. పార్టీ పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలో బలం పెరిగింది తప్పితే ఎక్కడ నిరుత్సాహం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల్లో కూడా మేము ముందుకెళ్తాం. అట్లనే వాళ్ళ ఆశీస్సులతోనే నాయకులుగా తయారవుతారని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే మనతో పాటు మాట్లాడటానికి ఇదే విషయం మీద వేరే మహిళ అయినటువంటి పార్వతీ నాయుడు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఫస్ట్ నుంచి పార్టీలోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు, అప్పటికిప్పటికి ఏం గమనించారు? ప్రజెంట్ 12 వసంతాలు పూర్తయినాయి, ఇప్పుడు ఎలా ఉంది? నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉందండి. ముఖ్యంగా మేము పార్టీని స్థాపించినప్పుడు ఎవరు కూడా ఈ పార్టీ ఏంటి, ఒక్కడే ఏం నడపగలుగుతాడు అనే రకంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న పార్టీ ఈ రోజు మేము 100% స్ట్రైక్ రేట్తో రావటం అనేది మేము చెప్పలేనంత గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా ప్రజానాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి కార్యకర్తని మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక నినాదంతో నిజాయితీ గల, నిబద్ధత గల లీడర్స్ కావాలనే ఒక ఉద్దేశమే ఇంకా 100 రెట్ల ఉత్సాహంతో మేము ఖచ్చితంగా రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నానండి. సీనియర్ నాయకులైనటువంటి మల్లిక ఉన్నారు. మేడం చెప్పండి, మీరు అనేక పార్టీల్లో తిరిగారు, తర్వాత అంటే స్టార్టింగ్ నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నారు. పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా అనిపిస్తుంది? నమస్తే సార్. ముందుగా ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ, వీర మహిళలకి, నాయకులకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను అనేక పార్టీలు అంటే నేను ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి కోసమే నేను కుటుంబంలో నుంచి బయటికి రావడం జరిగిందండి. ఎప్పుడైనా సరే చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పేద ప్రజల కోసం, ముఖ్యంగా అసలు బీసీలకి 100 సీట్లు ఇచ్చిన ఘనత చిరంజీవి గారి కుటుంబాన్ని, ఎన్నో గ్రామాలని డెవలప్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనతో పాటు మరో నాయకురాలు వీర మహిళ ఉన్నారు, ప్రధానంగా మనం చెప్పొచ్చు. మేడం చెప్పండి, మీరు పార్టీలో ట్రావెల్ అవుతూ ఉన్నారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, అధికారంలో వచ్చిన తర్వాత ఎలా ఉంది? అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు పార్టీలో సమాన హక్కులు కలుగుతున్నాయండి. టీడీపీతో రోజు ప్రయాణం చేస్తాను నేను. వాళ్ళు మనల్ని మంచిగా గుర్తించి ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి.
థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ ఆవిర్భావ సభ జరుగుతుందో ఆ ఆవిర్భావ సభ జరిగేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కార్యకర్తలు నాయకులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింతగా కూడా ఆ పార్టీకి సంబంధించి విజృంభిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎన్నికలకు కూడా తమకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని వాళ్ళైతే మాత్రం తమకు చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా గతంలో ఏదైతే తమకు రాజకీయంగా కూడా కొంత వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా పదవులకు సంబంధించి ఇప్పుడైతే మాత్రం భవిష్యత్తులో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం తమకు తప్పకుండా కూడా మంచి అవకాశం వచ్చిందని వాళ్ళైతే తమ ఆసక్తిని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు.